ఇప్పుడు మనం ఇక్కడ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇమిగ్రేషన్ గురించి మాట్లాడటానికి అంటే వలసలు అంటే ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళిపోవటం. అయితే ఇది ఇమిగ్రేషన్ కాదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఏంది? బార్డర్ నుంచి దాటి పాస్పోర్ట్లు పేపర్స్ లేకుండా వేరే దేశంలోకి వెళ్ళిపోవటమే కదా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే. అయితే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ భారతదేశంలో కూడా ఉన్నారనేది మనందరికీ తెలిసిన వాస్తవమే. ఎవరు? ఈ బర్మా నుంచి వచ్చిన వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పూర్తిగా వీళ్ళంతా ఎవరంటే ముస్లిమ్స్. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటేనే ముస్లిం దేశాల నుంచే ఎక్కువ ఇల్లీగల్గా వేరే వేరే దేశాలకి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు అసలు మెయిన్గా వచ్చేసి యూకేలో పరిస్థితి ఏంది, ఈ ఇమిగ్రెంట్స్ పరిస్థితి ఎట్లుంది, తర్వాత భారతదేశం కూడా అట్లనే అయ్యిద్దా అనే దాని గురించే మాట్లాడదాం. అయితే ముందుగా ఇప్పుడు నేను యూకే గురించి చెప్తే కనుక, యూకేలో కుప్పలు ఉన్నారు ముస్లిమ్స్. అసలు యూకే సగం పాపులేషన్ ఏంది ఇప్పుడు ఇంకా 50-50 అయిపోయేటట్టు ఉంది. అసలు బ్రిటిష్ వాళ్ళే దాన్ని ఏమంటారు మైనారిటీలకు అయిపోయేటట్టు ఉన్నారు. వాళ్ళే అసలు కంట్రీ అంతా వాళ్ళదే, వాళ్ళ షరియా లా అంటే ముస్లిమ్స్ లా పెట్టుకుంటాం మేము ఇక్కడ అనేసి గొడవ అవుతుంది. అది అయ్యేది. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించాలా అనుకున్న ఈరోజు ఆ బ్రిటిష్ సామ్రాజ్యంలో బ్రిటిష్లో ఈరోజు ఆ యూకే అదంతా వాళ్ళ ఉనికి కోసరం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ స్వతంత్రం వాళ్ళకి కావాలా, మొత్తం రాండి ఇమిగ్రెంట్స్ రాండి అని అంటే వాళ్ళు ఇమిగ్రెంట్స్ అంతా పోయారు ఆడికి. ఎవరు? ఈ పాకిస్తాన్ వాళ్ళే కదా ఎక్కువ వెళ్ళింది. అక్కడికి పోయాక పాకిస్తాన్ వాళ్ళు అంతా అక్కడ మొత్తం పాకిస్తాన్ వాళ్ళే. అక్కడ వాళ్ళని చూస్తే అందరూ ఆ బుర్కాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు ఎక్కువ. అక్కడ బ్రిటన్లో ఎక్కడికి పోయినా కూడా ఎక్కువ వాళ్ళే కనిపిస్తుంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, మా షరియా లా పెట్టుకోవాలని ఇదంతా అవుతా ఉంది కదా. మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ స్కూల్స్లో పిల్లల్ని ఆడవాళ్ళు రోడ్డు మీద పోతుంటే వాళ్ళ మీద కామెంట్స్ చేయటం, అట్లా పిచ్చిగా చేస్తున్నారు. ఈ మోస్ట్లీ ఉన్నది పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారు అక్కడ. పాకిస్తాన్ వాళ్ళే ఈ వేషాలు వేసేది, పాకిస్తాను బంగ్లాదేశ్ వాళ్ళే. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎంత డీప్గా వాళ్ళు నాటుకొని పోయారంటే ఆ దేశంలో, అక్కడ సగం ప్రైమ్ మినిస్టర్ కాదు అయింది, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అట్లా పొలిటికల్కి కూడా వాళ్ళు చాలా వరకు ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, లండన్ మేయర్ కూడా పాకిస్తానీ ఆయనే. వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు పోయారు. వాళ్ళ తల్లిదండ్రులు పోయి 9 మంది పిల్లల్ని కంటే ఈయన లండన్ మేయర్ అయ్యారు. ఈ ఎవరు? సిద్దికీ ఖాన్ లేబర్ పార్టీ ఆయన. లేబర్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్గా పరిపాలించేది లేబర్ పార్టీ. ఈ లేబర్ పార్టీ వాళ్ళ మేయర్ అన్నమాట లండన్ మేయర్. రిషి సునాక్ ఏమో కన్జర్వేటివ్ పార్టీ. ఇప్పుడు మొన్న స్టామర్ తీసేశారు కదా, ఆయనేమో లేబర్ పార్టీ. ఈ లేబర్ పార్టీ ఎక్కువ ఈ ముస్లిమ్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే వీళ్ళు ఎవరంటే పాకిస్తానీ మగవాళ్ళు ఆడపిల్లల్ని తీసుకుపోయి స్కూల్స్ దగ్గరికి పోయి చాక్లెట్లు అయ్యని ఇచ్చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని నాగం చేసి వాళ్ళని పిచ్చిగా చేసి పడేస్తున్నారు. ఈ పోలీసులు కూడా అది పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే పాకిస్తానీ ఎంపీలు ఉన్నారు, వాళ్ళంతా ఓటర్లు కాబట్టి వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. ఈ మధ్య ఆ గ్రూమింగ్ గ్యాంగుల మీద మళ్ళీ పాకిస్తాన్ ఎంపీ మాట్లాడి ఇదైతే ఎట్లా అని కొంచెం గట్టిగా ప్రెజర్ చేస్తే ఇప్పుడు మళ్ళీ కోర్టు కేసులు తెరవాలని తెలుస్తున్నారు. ఇప్పుడు గ్రూమింగ్ గ్యాంగ్ అంటే ఈ పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మొన్న ఒక అమ్మాయి ఇది 4-5 నెలల క్రితం కూడా ఇండియన్ అమ్మాయి, సిక్కుల అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి బంధించి కిడ్నాప్ చేసి ఉంచితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీసులు ఎవ్వరూ పోలేదు, అసలు పట్టించుకోలేదు. 30 సార్లు పోలీస్ స్టేషన్కి కాల్ చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులు. తర్వాత వీళ్ళంతా పోయి ఆ గురుద్వార్ దగ్గర 200 మంది సిక్కులు పోయి ఆ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళు తీసుకొని వచ్చారు. పోలీసులు అసలు రాలేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు. అది ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, పోలీసులు కూడా ముస్లిం మతం మారిపోయారు. పోలీసులు కూడా ముస్లిమ్స్గా ఇదవుతున్నారు. ఏంది వాళ్ళు ఏం చెప్తే అది మేము మతం కదా అనేసి. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ సదికీ ఖాన్ అంటే లండన్ మేయర్ అనమాట. ఇదంతా ఎక్కువ లండన్లో అవుతుంది. లండన్ మేయర్ మావోడే, మేము ఏం చేసినా ఏం లేదు అట్లా ఉన్నారు అక్కడ లండన్లో. ఈ లండన్లో కానీ, డెన్మార్క్లో కానీ, జర్మనీలో కానీ, ఈ ఏరియాలలో అన్నిట్లలో కూడా వాళ్ళు బయట రోడ్డు మీదకి వచ్చి నమాజ్ చేస్తారు. వాళ్ళ అయ్యి ఉంటాయి, మసీదులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ నమాజ్ చేసి మీరందరూ ముస్లిం మతంలోకి మారండి అనుకుంటా ఆ స్పీకర్స్ కార్నర్ల దగ్గర గొడవ చేసుకుంటా
అసలు ఆ మతమే వైలెన్స్ అయిన మతం లాగా అనిపిస్తుంది నాకు. ముస్లిం మతం వైలెన్స్తో ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటుంది ఆ మతం. అయితే ఇప్పుడు ఇంకా ఏమవుతుందంటే, ఇప్పుడు అసలైన బ్రిటిష్ వాళ్ళు, అదే తెల్లవాళ్ళు అసలైన బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళంతా ఎక్కువ ముసలోళ్ళు అయిపోయి ఉన్నారు. ఈ వీళ్ళు ఉన్నారు కదా, ఈ ముస్లిమ్స్ ఉన్నారు కదా, ఏది పాకిస్తానీ ముస్లిమ్స్, ఇదంతా ముస్లిమ్స్, వీళ్ళేమో వాళ్ళ యంగ్ జనరేషన్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. వీళ్ళేమో ముసలోళ్ళు అయ్యి ఉన్నారు. ఎవరు అసలైన బ్రిటిష్ వాళ్ళు, తెల్లోళ్ళు అంటాం కదా వాళ్ళు. ఇంక ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళని పంపించండి, పాకిస్తాన్ వాళ్ళని పంపించండి అని. ఇప్పుడు రీసెంట్గా ఏమవుతుంది, ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్, ఈ పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు రాకపోతున్నారు. జర్మన్ దాకా ఎట్లనో ఒకట్ల పోయి, ఆ జర్మనీ ఫ్రాన్స్ దాకా పోయి, తర్వాత అక్కడ వాళ్ళ పాస్పోర్ట్ అంతా పడేసి, ఆడ చిన్న చిన్న ప్లాస్టిక్ బోట్లు ఉంటాయి, రబ్బర్ బోట్లు, చైనా వాళ్ళు తయారు చేసిన బోట్లు అన్నమాట. ఆ బోట్లతోటి యూకే పోతున్నారు. అక్కడికి పోయాక ఏ దేశం అంటే, మేము ఎక్కడి నుంచో వచ్చు, మా పాస్పోర్ట్ లేదు, అది లేదు, ఇది లేదు అంటే, అయ్యో హ్యూమన్ రైట్స్ అనేసి వాళ్ళని తీసుకొని వచ్చి, ఎవరిని, పాకిస్తాన్ వాళ్ళని, బంగ్లాదేశ్ వాళ్ళు కదా ఎక్కువ, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయిపోయారు. అంటే వాళ్ళ దగ్గర పేపర్లు లేవు, ఏం లేవు. వాళ్ళని అయ్యో అట్లనా అని వాళ్ళని తీసుకుపోయి పెద్ద పెద్ద బిల్డింగుల్లో పెట్టి, చుట్టూ వాళ్ళకి పోలీసుల కాపలా పెట్టేసి, వాళ్ళకి 3 పూట్ల అన్నం పెట్టేసి, వాళ్ళని మీకు జాబ్ కావాలంటే ఎత్తుక్కోండి బయట, కానీ భోజనం మాత్రం మీకు మేము 3 పూట్ల పెడతామని పెద్ద పెద్ద బిల్డింగ్లు, మంచి సదుపాయాలు పెట్టారు. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి, ఉద్యోగాలు చేసి ట్యాక్సులు కట్టాలి, ట్యాక్సులు పెంచి ఆ ట్యాక్స్ పైసలు తీసుకొచ్చి వీళ్ళకి మేపుతున్నారు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని. ఇప్పుడు ఏమంటున్నారు బ్రిటిష్ వాళ్ళు, ఆ దేశ పౌరులు ఏమంటున్నారు, వీళ్ళని పంపించండి, వీళ్ళు ఇక్కడ ఉండి మా డబ్బులతోటి మేము కష్టపడితే, మేము ట్యాక్సులు కడితే అందులోంచి తీసి మీరు వాళ్ళకి మేపుతున్నారు, ఇదేంటి అనేసి వాళ్ళు అంటున్నారు. తిన్నాక ఈ పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆ బిల్డింగుల్లో కూర్చొని ఉండకుండా, ఆడ ఎక్కడైనా చుట్టుపక్కల ఆడపిల్లలు పోతుంటే కనుక వాళ్ళని ఆగం చేయటం, వాళ్ళని పిచ్చి చేయటం, అది కూడా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు యూకేలో అంత గొడవగా అవుతుంది, ట్యాక్స్లు ఎక్కువైపోయినాయి. ఇంకో ఇట్లాంటివన్నీ పిచ్చి అవుతున్నాయి. అది అయ్యేది ఏంటంటే, ఇమిగ్రెంట్స్ అని వాళ్ళని, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎక్కువ, ఈ వలసల్ని ఎక్కువ ప్రోత్సహిస్తే అయ్యేది ఇట్లా అవుతుందన్నమాట. ఏంటంటే పేపర్ వర్క్ ఉండదు, వాళ్ళ దగ్గర ఏది ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ఉంది యూకేలో. ముస్లిం మతస్థులు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఓటు బ్యాంక్ అనుకుంటుంది గవర్నమెంట్, ఏమనుకుంటుంది వీళ్ళు ఓటు బ్యాంకు కాబట్టి వీళ్ళని ఏమీ చేయకూడదు, నాకు ఓట్లు వేస్తారు, ఈ ముస్లిం మతం అంతా ఉన్నారు కదా అక్కడ, వాళ్ళంతా నాకు ఓటు బ్యాంక్ అన్నట్టుగా గవర్నమెంట్ చూస్తుంది. కానీ అక్కడ అయ్యేది ప్రజలకి మాత్రం అసలు వాళ్ళకి ఇష్టమే లేదు వీళ్ళని ఇట్లా తీసుకురావటం. అందుకే వీళ్ళని పంపించండి అని వాళ్ళు అంటున్నారు, ఎక్కడికైనా పంపించండి ఇమిగ్రెంట్స్ని, ఈ ఇమిగ్రెంట్స్ నుంచి తీసేయండి అని. కానీ ఈ గవర్నమెంట్ ఏంది, ఈ ఓటు బ్యాంకు కోసమని అంతే ఉంచేసరికి ప్రజలు తిరగబడుతున్నారు. మాకు ఈ ప్రభుత్వాలు వద్దు, మీరు ఈ పాకిస్తాన్, ఈ ముస్లిమ్స్ని పంపియండి అని ప్రజలు తిరగబడుతున్నారు బ్రిటన్లో. అందుకే బ్రిట్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ బ్రిటన్ అనేసి ఎక్కువ ఈ మధ్య ఆ ఫైటింగ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ యూరప్ దేశాలు కానీ, యూకే కానీ హ్యూమన్ రైట్స్ కాబట్టి మనం హ్యూమన్ రైట్స్ని కాల రాస్తున్నారు. ఎవరైనా వస్తే కనుక అయ్యో పాపం అని వాళ్ళని రానియాలంటే వాళ్ళు వాళ్ళ దేశాల్లోకి వచ్చేసి, ఇప్పుడు ఈ దేశం మాది, మేము చెప్పినట్టు మీరేనండి, మా మతంలోకి మీరు మారండి, మా రూల్స్ మేము పెడతాం, మీరు చేయండి అంటారు. ఇదే ముస్లిమ్స్ వీళ్ళే ఎందుకు వాళ్ళు సౌదీకి పోరు, ఎందుకు వాళ్ళు ఖతార్కి పోరు, లేదు వాళ్ళు పోయేదంతా ఇండియాకి, లేకపోతే కనుక అక్కడికి యూకే, లేకపోతే యూరప్ పోయి అక్కడ వాళ్ళ వసతులన్నీ వాడుకొని నేసరికి అయ్యో హ్యూమానిటీ మేమెంతో మంచోళ్ళం అంటే, ఈరోజు వాళ్ళని చూస్తున్నాం కదా, ఒక్కొక్క దగ్గర చంపేయటం, బాంబులు పెట్టడం, పేల్చేయటం, ఇది అవుతుంది. అయితే ఇప్పుడు దీనికి ఇండియాలో ఎట్లా, ఇప్పుడు ఇండియాలో మన దగ్గర ఈ రోహింగ్యాలు అంటే వీళ్ళు బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, కొంతమంది ఎక్కువ బర్మా నుంచి వచ్చారు, బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి రావటం, వచ్చి ఇక్కడంతా స్ప్రెడ్ కావటం, ఇండియా మొత్తం ఇట్లా అయ్యింది. వాళ్ళు ఆల్రెడీగా 2-3 పిల్లల్ని, ఎక్కువ మంది పిల్లల్నే కంటున్నారు. అదే ఇండియన్ ముస్లిమ్స్ ఇప్పుడు 2 పిల్లల్నే కంటున్నారు. కొంచెం జనాభా తక్కువ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి రియలైజేషన్ అయ్యింది ఇండియన్ ముస్లిమ్స్కి ఎక్కువ మందిని కడితే ఖర్చులు ఎక్కువ అనేది వాళ్ళకు అవుతుంది. కానీ ఈ బర్మా నుంచి వీళ్ళంతా వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఎక్కువ మందిని గడేసేసరికి
ఇప్పుడు మన వాళ్ళు తక్కువయ్యేటట్టు ఉంటారు. ఎప్పుడు ఒక 50 ఏళ్ల తర్వాత వాళ్ళ జనాభా ఎక్కువైపోయిద్ది, మన జనాభా తక్కువయ్యిద్ది. ఎందుకంటే మన వాళ్ళు ఇద్దరినే కంటున్నారు కాబట్టి మన జనాభా తక్కువయ్యిద్ది. కాబట్టి మనది కూడా రేపు ఆ ఇమిగ్రెంట్స్ని రాణిస్తే, ఇల్లీగల్ వలసలని ప్రోత్సహిస్తే ఇప్పుడు యూకే ఎట్లా అయ్యిద్దో మన దేశం కూడా ప్రాబ్లం అయ్యిద్ది, మనకు కూడా ప్రాబ్లం అయ్యిద్ది. ఎందుకంటే మన రిసోర్సెస్ అన్నీ వాళ్ళకు తీసుకుంటున్నారు కదా. మొన్న అందులో చూపిస్తే రోహింగ్యాలు ఓల్డ్ సిటీలో వాళ్ళు కరెంట్ అంతా మంచి మీటర్ లేదు, ఏం లేదు, మీటర్లు తక్కువ లైన్ అదేంటి ఫైర్ వేసుకొని కరెంటు పెట్టుకుంటున్నారు. మరి మనమేమో కరెంటు బిల్లులు కడతాం, మనమేమో సిస్టమ్ ప్రకారం జీవిస్తాం. వాళ్ళు వచ్చేసి ఏం లేదు, వాళ్ళు మన కరెంటు దొంగలించుకోవటమే కదా. ఇట్లా అవుతుందన్నమాట. కాబట్టి ఈ వలసలు మన దగ్గర కొంచెం తక్కువనే అనుకోవాలా. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కొంచెం వలసల్ని ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఈ ముస్లిం వలసల్ని ఎక్కువ ఆపుతుంది హిందూ వలసల కంటే కూడా. కానీ ఈ వలసల్ని రానియకుండా ఉంటే, ఎందుకంటే మన దగ్గర జనాభా బాగానే ఉంది కాబట్టి మనకు అవసరం లేదు వేరే వాళ్ళు వలస వచ్చేసి మన దేశంలో ఉండంత అవసరం మనకు అవసరం లేదు. మన ప్రజలకే మనకు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. కాబట్టి మనకి ఈ వలసల్ని ప్రోత్సహించకుండా, మనకి అదొక లెసన్ అనమాట. యూకే వలసల్ని ప్రోత్సహిస్తే ఎట్లా ఏమయ్యిద్ది అనేది మనం యూరప్ని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే అంతా వాళ్ళు ముస్లిమ్స్. ఇప్పుడు వాళ్ళు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ యూరప్ వాళ్ళకని యూకే వాళ్ళకి ఈ ముస్లిమ్స్ అంతా ఇట్లా వచ్చి పడ్డారనేసి. సరే అట్లా కాకుండా మోస్ట్లీ అట్లా కాదనే అనుకుందాం. కానీ అట్లా అసలు ఈ వలసలు వీళ్ళు మన దేశానికి ఈ వలసల్ని ప్రోత్సహించకుండా ఉంచడమే మంచిది. ఈ రోహింగ్యాలు ఆ ఓల్డ్ సిటీలో అల్లవెల్లిపాయంట బిజినెస్, అల్లవెల్లిపాయలు తీసి అక్కడ ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఎంత డర్టీ అల్లం వెల్లిపాయ అంటే అంత డర్టీ ఇది.